ఏంటండి అన్ని బ్యాగులు తీసుకొచ్చారు? ఏమున్నాయి అందులో? ఆ, ఎందుకు ఇన్ని జాకెట్ గుడ్లు తెప్పించారు? సీమంతానికి. అంటే అంటే సీమంతానికి వచ్చిన ముత్తైదువులకి ఈ జాకెట్ ముక్కలవి పంచుతారా? సీమంతానికి వచ్చిన వాళ్ళకి చీరలు పంచుతాను. ఇవి సీమంతానికి పిలుపులకు వెళ్తాంగా, అప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి. అబ్బో, పిలుపులకేమో జాకెట్ ముక్కలు, వచ్చిన వారికి చీరలా? సీమంతానికి బాగానే ఖర్చు చేస్తున్నారే. ఒక ఆడపిల్లని కనిచూడు, ఆ సంతోషం సంబరం నీకు తెలుస్తుంది. ఏ మగాడికైనా ఆడపిల్ల పుడితే తన సొంత తల్లే పుట్టింది అనుకుంటారు. ఆ కూతురి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. తన కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. అవసరమైతే అప్పు కూడా చేస్తారు. అలాగే నా కూతురికి జరిగే కార్యం కోసం నా దగ్గర డబ్బులు లేకపోయినా, అప్పు దొరక్కపోయినా, నాకు మా అమ్మా నాన్న ఈ ఊర్లో ఇచ్చింది ఈ ఇల్లు ఒక్కటే. దీన్ని అమ్మైనా సరే నా కూతురి కార్యం ఘనంగా జరిపిస్తాను. నా పెద్ద కూతురు అరుంధతికి నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే బాగీ విషయంలోనైనా ఈ కార్యం జరిపించి అన్ని అచ్చటా ముచ్చట్లు తీర్చుకోవాలనుకుంటున్నాను. పైగా బాగీ కడుపును పుట్టేది ఎవరు? నా తల్లి అరుంధతే. అందుకే ఈ కార్యం జరిపిస్తే బాగీకి అరుంధతికి కలిపి జరిపించినట్లు అవుతుంది. చూసారా గుప్తా గారు, అసలు విషయం తెలియక మా నాన్న నేనే భాగ్య గడుపున పుడతాననుకుంటున్నారు. ఆశపడుట మానవ సహజం కదా బాలిక. నిరాశపరచడం మీ నైజం కదా.